అందరికీ నమస్తే. ఈ వీడియోలో మనం బైసన్ మూవీ రివ్యూ మాట్లాడదాం. బైసన్ సినిమా అనేది ఎట్లుంది, దీంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఎందుకు చూడాలి ఈ సినిమా అనే విషయాలని వీడియోలో మాట్లాడుకుందాం. నేను ఈ సినిమా చూసిన, ఒకవేళ నువ్వు కనుక ఈ సినిమా ఇప్పటికీ చూసి ఉండకపోతే ఖచ్చితంగా ఇప్పుడే టికెట్ బుక్ చేసుకొని పోయి సినిమా చూడు. ఈ సినిమా ఎన్ని ఆస్పెక్ట్లలో నీతో మాట్లాడుతుందంటే, ఈ సినిమా నిన్ను నీ ఊరికి తీసుకెళ్తుంది, నీ చుట్టూ ఉండే ప్రజల దగ్గరికి, నీ చుట్టూ ఉండే కులాల దగ్గరికి, నీ చుట్టూ ఉండే మనుషులు, ఆ మనుషుల మధ్యలో ఉండే వాతావరణాలు, పగలు, ప్రతీకారాల దగ్గరికి నిన్ను తీసుకెళ్తుంది. అవన్నీ మనకెందుకురా, ఈ కులాలు, మతాలు, ఈ తక్కువ ఎక్కువ చూసి చూసి మాకు గోరు కొడుతుంది, ఇదే రుద్దుడు అని అనుకునేటోళ్ళకి నేను ఒక విషయం చెప్పాను అనుకుంటున్నా. మీకు చూసి 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 బోరు కొట్టొచ్చు, కానీ ఈ తక్కువ ఎక్కువ, అది వేరు ఇది వేరు, ఊరవతల వాడుండాలి, ఊరు మధ్యలో వీడుండాలి అని చేసి చేసి చేసే నా కొడుకులకి బోరు కొట్టనప్పుడు, అది చూసి 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 దాన్ని అనుభవించుకుంటూ ఆ బాధని పడుతూ తరతరాలుగా దాన్ని స్వీకరిస్తూ దాంట్లోంచి బయటపడలేక ఫీల్ అవుతున్న ఈ జనాలు దాన్ని ప్రతి క్షణం ప్రతిసారి సినిమా ద్వారా చూపిస్తూనే ఉంటారు. చూస్తే చూడు, లేకపోతే మూసుకొని దొబ్బేయి. కానీ నేనేమనేందనంటే, అప్లిఫ్టింగ్ అనేది జరగాలి మన సొసైటీలో. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ డ్రామా ఏంది అని అంటే, ఒక సాదాసీద కుటుంబంలో, ఒక వెలివేయబడ్డ కుటుంబంలో, ఒక తక్కువ చేసే కుటుంబంలో పుట్టిన ఒకడు కబడ్డీ అనే ఒక ఆటని గోల్గా పెట్టుకొని ఎప్పుడైనా ఇండియా టీం తరపున ఆడాలని అనుకుంటే వాని చుట్టూ జరిగే ఇంపాక్ట్స్, ఆ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో, కనీసం మనం బ్రతికితే చాలు. నా కొడుకు కలగన్నాడు, హీరో వాళ్ళ అయ్యేమనుకుంటాడు, నా కొడుకు కలగన్నాడు, ఆ కళ నిజం కావాలని అంటే అంత ఈజీ కాదు. ఎందుకనంటే, ఇంతమందిలో ఒకడు చాలా బియాండ్ ఆలోచించి 10 మందికి విభిన్నంగా ఆలోచించి వాడి కళని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటే 10 మంది కంటే డిఫరెంట్గా కనబడతాడు. వాడు డిఫరెంట్గా కనబడ్డప్పుడు ఆ మనుషుల కళ్ళని వాడి మీదకే పోతాయి. వాడు ఎదుగుతున్నాడు అంటే నచ్చిన వాళ్ళు 100,000 మంది ఉంటారు. అది మన రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది. దీన్ని ఈ సినిమాటిక్ వర్స్లా మారీ సెల్వరాజ్ రైటింగ్స్లా ఎంత పీక్ స్టైల్లో రాసిండంటే, దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ రైటింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఆపరేషన్ సపరేషన్ అయినా కూడా మీకు ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఈ కులం గురించి, మతం గురించి ఎక్కడ మాట్లాడాడు, కానీ మాట్లాడుతున్నట్టే ఉంటుంది. ఇది మనకు జరిగినట్టే ఉంటుంది. మనం ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఆ నేటివిటీని, ఆ బురదలో, ఆ మట్టిలో, ఆ మట్టి వాసనకు సంబంధించిన సినిమాని మారీ సెల్వరాజ్ ఈరోజు తీసి మన ముందుకు తీసుకొచ్చిండు. ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడాలి. అండ్ దీంట్లో పాజిటివ్ విషయానికి వస్తే, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎంత బ్యూటిఫుల్గా డెలివరీ చేసేయాలంటే, ప్రతి సీన్ని నువ్వు అక్కడే ఆ ఆథెంటిసిటీని నువ్వు చూస్తూ ఉంటావు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ లొకేషన్లో జరుగుతూ ఉంటుంది. పశుపతి అయితే ఒక సీన్లో చెప్తా ఉంటాడు వాళ్ళ కొడుకు గురించి, లిటరల్గా నా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి. దీంట్లో అనుపమ పరమేశ్వరన్ ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఇట్ హిట్స్ సో డిఫరెంట్. ఇదేంది ఇట్లా కూడా లవ్ చేసుకుంటారా అని మీకు అనిపించవచ్చు, బట్ దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్. సో మీరు ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూడండి. ఇంకా ధ్రువ్ విక్రమ్ అయితే కిట్టయ్య క్యారెక్టర్లో ఒదిగిపోయిండు, చించి పడేసిండు. ఆ ఇన్నసెన్స్, ఆ ఓన్లీ గోల్ కోసం మాత్రమే ఉండే తన పట్టుదల, తనకి ఉన్న ఒక కన్ఫ్యూజన్, ఈ పగలేంటి, ఈ ప్రతీకారాలేంటి, నన్నెందుకు వేరే చూస్తున్నారని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్. ఇన్ని కన్ఫ్యూజన్స్లలో ఒక క్యారెక్టర్ ఎలివేట్ అయ్యి క్లైమాక్స్లో ఒక హీరో అయిన తర్వాత ఇది కదా మారీ సెల్వరాజ్ మార్క్ అని అనిపిస్తూ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్. ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈ సినిమా చూడండి. ఈ సినిమా మీతో చాలా మాట్లాడుతుంది. ఈ సినిమా ఒకటే చెప్పాలనుకున్నది, నువ్వు తక్కువైనా, నీ చుట్టూ నువ్వు చేయలేవు అంటున్నా, నువ్వు తక్కువడు అంటున్నా, నిన్ను వేరు చేసి చూస్తున్నా, నువ్వు మాత్రం గెలిచి చూపించు. నువ్వు గెలిచి చూపించిన తర్వాత నిన్ను తక్కువ చేసిన ఈ మనుషులే, నిన్ను వేరు చేసిన ఈ మనుషులే, నువ్వు అంత ఎత్తున ఎదుగుతుంటే చూసి మురిసిపోయేవాడు మురిసిపోతాడు, మర్చిపోయేవాడు మర్చిపోతాడు. కానీ ఎప్పుడు నువ్వు మాత్రం ఈ గుండెల్లో, ఆ మర్చిపోయేవాడి మెదడులో ఉంటావని ఈ సినిమాని ఖచ్చితంగా చెప్తుంది. అండ్ ఖచ్చితంగా వెళ్ళి ఈ సినిమా చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు మారీ సెల్వరాజ్, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ధ్రువ్ విక్రమ్, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు పారంజిత్. గో అండ్ వాచ్ బైసన్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్.